ముందున్న ఒక క్రూరమైన నీచమైన కార్యానికి ఒక ముగింపు దొరికింది. అటవీ శాఖ మంత్రి రాజీనామా చేసేశారు. మంచి కోసం, సమాజం కోసం, మార్పు కోసం, న్యాయం కోసం పోరాడి జయించిన ఎంతో గొప్ప తరుణం ఇదే. మేము తప్పు చేసిన వాళ్ళని శిక్షించే వాళ్ళం కాదు, మేము తప్పుని వేలెత్తి చూపిస్తాం, అది కూడా శిక్ష పడే వరకు. తప్పు చేసే వాళ్ళ ప్రత్యేక ప్రదేశం నారదా ఛానల్లో తరువాతి వివాదం. సిపి ఊర్లో ఎన్నో యోయో హోటళ్లున్నాయి, అందులో ఇది కూడా ఒకటి. ఈ చోటికి ముఖ్యంగా వచ్చేది కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ అందరూ మోస్ట్ గా ట్విన్ రూమ్స్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు అమ్మాయిలు కలిసి వస్తున్నారు, వాళ్ళతో పాటు ఇద్దరు అబ్బాయిల ఫ్రెండ్స్ కూడా కలిసి వస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు జోడీల్ని మార్చుకుని వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది అమెరికానో యూరోపో కాదు, ఇది భారతదేశం. ఒక్క నిమిషం ఆలోచించండి. మన దేశ యువత ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని. మన దేశ ఆడపిల్లలు దారి తప్పుతున్నారా? బాబు, ఈ సంఘటనలు చాలా భయపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మి మా ఆడపిల్లల్ని ఎలా బయటికి పంపించగలం? దాదాపు మీ వయసులో ఉన్నవారినే మనం ఇప్పుడు ఆ వీడియోలో చూసాం. మీ జనరేషన్ దారి తప్పే ఒక జనరేషన్ గా మారుతోందా? నేను ఇలా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హోటల్కి వెళ్లే మనిషినైతే కాదు. అయితే యూ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్? ఉన్నాడు. ఇది మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఇది చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫిజికల్ రిలేషన్ ఇప్పుడు వరకేం లేదు. దీని అర్థం ఎప్పుడైనా ఏవైనా జరగొచ్చు. నేను ఒక మనిషినే కదా. ఎందులోనూ గ్యారంటీ లేదు. ఒక్క ఇన్స్టింక్ట్ లో ఏమైనా జరగొచ్చు. ప్రేమ కామంగా మారడానికి కళ్ళు మూసి తెరిచే క్షణం చాలు అన్నదే ఇప్పుడు వీరు చెప్పేదానికి అర్థం. మీరు ప్రేమిస్తున్నారా? అవును. పెళ్లి చేసుకుంటారా? అది నాకు తెలీదు. జాతి, మతం? ఆయన మతం వేరే. ఒక్క విషయంలో కూడా దృఢత్వం అనేదే లేదు. దారి తప్పే తెలుగు రాష్ట్రం నన్ను ఎంతగానో భయపెడుతోంది. మిస్టర్ జోబీ, ఒక తల్లి బాధని మనం ఇప్పుడు చూసాం. కులం, మతం ఏది చూడని ప్రేమించే ఒక జనరేషన్ కూడా మనం ఇప్పుడు చూసాం. మీరు టూరిజం సెక్షన్ లో పనిచేసే ఒక వ్యక్తి కదా? ఎస్ సార్. అయితే మీరే సమాధానం చెప్పాలి. చెప్పండి. సాధారణ ప్రజలకు కూడా అతి తక్కువ ఖర్చుతో హోటల్ సౌకర్యాలు లభించాలన్నదే మా యోయో కంపెనీ లక్ష్యం. దానికి తగ్గట్టే మా బిజినెస్ మాత్రమే కాకుండా నా ప్రశ్న అది కాదు. ఇలాంటి హోటల్స్ లో జరిగేవన్నీ ప్రాస్టిట్యూషనే. మీరు దాన్ని న్యాయపరుస్తున్నారా? లేదు సార్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. ఆర్ యు మ్యారీడ్? ఎస్ సార్. మీకు పిల్లలున్నారా? ఉన్నారు సార్. వయసు ఎంత? కూతురుకు 15 ఏళ్ళు. ఒక ఆడపిల్ల ఉండి కూడా ఇలా హోటల్లో జరిగే తప్పుడు విషయాలకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఒక తండ్రేనా? షేమ్ ఆన్ యు. నేను చెప్పేది డబ్బు సంపాదించడానికి ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు అనుకునేవారు కొందరు. ఈ హోటల్ శృంగారం మాత్రమే కాదు, తప్పుడు విషయాలు జరిగే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటే డేటింగ్ యాప్లు. లైంగిక స్వాతంత్రం అనే పేరుతో నీచమైన సంస్కృతిలోకి మన యువత వెళ్ళిపోతోంది. ఎలా ఆపాలో? ఈ లోకంలో ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి. అదేది చూడనక్కర్లేదా? మన ప్రజలు ఇలాంటి న్యూస్ చూడడమే ఇష్టపడుతుంటారు. లేదంటే ఓజోన్ లో ఓల్స్ పడినందుకు బాధపడతారా ఏంటి? నేను చెప్పాలనుకున్నది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన వార్త మనకొచ్చింది. కోపంతో ఒక యువ గుంపు సంస్కృతిని కాపాడడానికి రోడ్డు మీద పోరాటం చేస్తోంది. మా రిపోర్టర్ని అక్కడ కలుద్దాం. మా ఆచారాలను పాడు చేసే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాం. మన దేశాన్ని అలాగే కళాచారాన్ని కాపాడడం చాలా ముఖ్యమని మన ప్రస్తుత ప్రభుత్వం పోరాటాన్ని సాగిస్తున్నారు.